పాలమూరు రంగారెడ్డి గురించి, మహబూబ్నగర్ జిల్లా గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు. 27,560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఒకనాడది 1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు అంచనాలు పెంచి 22,000 కోట్ల పెంచి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకి కూడా ఆయకట్టు కొత్తగా నీళ్ళు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ అని మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. వారి ప్లానింగ్ చూడండి. ఇప్పుడు కృష్ణానది నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్ళని ఇక్కడి నుంచి 8 టీఎంసీలు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏకాంత చర్చల్లో ఒప్పుకొని, అంటే ఒకసారి గారు చాలాసార్లు వాళ్ళు ఏకాంత చర్చలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఎత్తుకపోతుంటే మరి ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేసినో కానీ నోరు మెదపరు. అంటే ఇది ఆన్ రికార్డ్ ఒక జియోలోనే 8 టీఎంసీ పర్ డే ఎత్తుకపోతుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కాళేశ్వరంలో 2 టీఎంసీల కోసం 1,27,000 కోట్ల క్యాపిటల్ కాస్ట్, పర్ ఇయర్ 10,000 కోట్ల రన్నింగ్ కాస్ట్ పెట్టి ప్రాజెక్ట్ కడతారట. అంటే ఇంతకంటే తుగ్లక్ పనులు, ఇంతకంటే కక్కుర్తి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాం. మళ్ళీ ఫిగర్స్ అర్థం చేసుకోండి. గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది నుంచి 8 టీఎంసీ నీళ్లు వదులుకొని కాళేశ్వరంపై 2 టీఎంసీల కోసం 1,20,000 కోట్లు ఖర్చు పెడుతూ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టు ఎవ్రీ ఇయర్ 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్ పెట్టుకొని అది గొప్పతనం అనుకుంటాను.